అనగనగా హిమాలయాలు వచ్చి భూమి నుంచి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయన్నమాట. అక్కడ ఒక దివ్యక్షేత్రం ఉంది. అదే ఆ మహాదేవుని దివ్యక్షేత్రం కేదారేశ్వర్. 2013లో ప్రళయం వచ్చిందనమాట. ప్రళయంలో చుట్టుపక్కల ఉన్న అన్నీ ప్రళయంలో కొట్టుకుపోయాయి. కానీ కేవలం ఆ దివ్యక్షేత్రం మాత్రమే కాపాడింది. అందుకు కారణం ఏంటి? ఈ భీమ్శిల. ఏంటి ఇది కథ అనుకుంటున్నారా? కాదు కాదు, నిజం. ఇది ఏ పురాణంలో రాయలేదు, ఏ గ్రంథాల్లో లేదు. ఇది కళ్ళెదుటే ఉంది, మన కళ్ళెదుటే నిలువెత్తు సాక్ష్యం. ఇది కేవలం భూమి నుంచి కొన్ని వేల అడుగుల దూరంలో మీరు ఇక్కడికి వస్తే ఈ కేదారేశ్వరంలో కళ్ళెదుటే సజీవ సాక్ష్యం ఈ భీమ్శిల. ఇది అవునండి, నిజం. ఇది నమ్మాల్సిన సాక్ష్యం. ఇది దేవుడు ఉన్నాడా లేడా అని ఇంకా ఆలోచించే వారికి ఇదొక సజీవ సాక్ష్యం అండి. ఒక్కసారి మీరు వచ్చినట్టయితే చూడండి. ఈ భీమ్శిల ఎగ్జాక్ట్గా మందిరానికి ఎంత దూరం ఉందో కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉందన్నమాట. ఎందుకంటే అతనికి తెలుసు తన మందిరాన్ని ఎలా కాపాడుకోవాలి. అందుకే ఆ భీమ్శిల ఒక రాయి కూడా దేవుని చేతిలో ఆయుధం అవుతుందన్నమాట. అందుకే మన సనాతన ధర్మం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే వారికి సరైన సమాధానం ఇలాంటి సాక్ష్యాలు లైవ్గా చూపించండి. ఎందుకంటే ఇవి ఈ కలియుగంలోనే జరిగిన యథార్థ సంఘటనలు. ఎప్పుడో పురాణాల్లో జరిగినాయి కాదు. అవన్నీ కథలన్నీ కొట్టిపోయడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి జరిగిన నిజమే. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, ఆ మహాదేవుడు ఉన్నాడు. స్వయంగా మహాదేవుడు కొలువైనటువంటి ఈ మహా దివ్యక్షేత్రాన్ని తానే స్వయంగా కాపాడుకున్నాడు. హర హర్ మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. భీమ్శిల గురించి మీ అభిప్రాయం ఏంటి? దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరికీ మన మహాదేవుడు నచ్చినట్టయితే హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హర్ హర్ మహాదేవ్.